మనతో పాటు బత్తుల రామప్రసాద్ అని ఉన్నారు, మాట్లాడదాం అన్న. జరిగినటువంటి 3rd డిగ్రీ ఏదైతే ఉందో అసలు మాకు సంబంధం లేదని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు. కొన్ని సర్టిఫికేట్లు కూడా చూపెడతా ఉన్నారు మెడికల్కి సంబంధించి. అసలు ఏం చెప్తారు, నిజంగా ఏ వాస్తవం ఏంది అవాస్తవం ఏంది కేసులో? ఒకటి, ఈ కేసులో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. స్పష్టంగా ఇక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నిందితులు దాడి చేయడంతో పాటు జువెనైల్ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుందంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళంతా కూడా జువెనైల్ యాక్ట్ కింద వస్తారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కస్టడీలో కూర్చుండబెట్టొద్దు. అయినా కానీ వీళ్ళు అక్రమంగా తీసుకుపోయి 3 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దారుణం ఏంటిదంటే 15వ తారీఖు మధ్యాహ్నం 2:30 డిసెంబర్లో తీసుకెళ్తే ఈయన మీద ఎఫ్ఐఆర్ ఎప్పుడైందండి? 16 రాత్రి 10:30కి అయింది. అంటే 36 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. బిఫోర్ ఎఫ్ఐఆర్కే ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చునబెట్టారు. దాని తర్వాత ఎఫ్ఐఆర్ అయినాక కూడా మళ్ళీ 17th నైట్ రాత్రి 11 గంటలకు పంపించారు 17వ తారీఖు. అంటే ఎంత దారుణం అంటే ఒక మైనర్ బాలుని తీసుకుపోవద్దు అనేది చట్టం తెలియదు మరి జూబ్లీహిల్స్ పోలీసులు ఏ విధంగా తీసుకుపోయారు. దాంతోపాటు ఆ పిల్లల్ని ఎంక్వైరీ చేయాలన్నా, ఆయన తీసుకెళ్ళాలన్నా డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో మాత్రమే విచారణ చేయాలి, కస్టడీలో తీసుకోవాలి. అది వయలేషన్ చేసేది. దాంతోపాటు ఇంత జరిగిన ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి కూడా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేయడమే కాకుండా ఆ తప్పుల్ని ఎట్లా కవర్ చేసుకోవాలని కుట్రలు కూడా చేసుకుంటూ మీరన్న ఆ రిపోర్ట్ ఏదైతున్నదో, ఆ న్యూరో సర్జన్ ఏవైతున్నదో, ఆ న్యూరో సర్జన్ ఉస్మానియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ప్రొఫెసర్, అక్కడ గవర్నమెంట్ ప్రొఫెసరు, న్యూరాలజిస్టు. ఆమెనే మీరు గూగుల్లో ఒకసారి చూడండి, ఆమెనే అపోలో హాస్పిటల్లో న్యూరో సర్జన్ ఉంటుంది. ఒక ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ ఏ విధంగా మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటుంది? మరి దామోదర్ రాజ్ నరసింహ దీని మీద సమాధానం చెప్పాలి కదా. ఒక నీ ఆధీనంలో ఒక న్యూరాలజిస్ట్ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేసుకుంటా అపోలో హాస్పిటల్లో ఏ విధంగా విధులు నిర్వహిస్తుంది? మనకు కనిపిస్తూ ఉన్నాడు అన్న. అంటే ఆ పిల్లగానికి సంబంధించి కూడా కొన్ని చెప్తా ఉన్నారు, నరాల వీక్నెస్ ఉంది ఆయనకు గతం నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, రిపోర్ట్లు చూపెడతా ఉన్నారు. అసలు నడవలేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నాడు కళ్ళ ముందు. నిజంగానే నరాల వీక్నెస్ ఇంత గతం నుంచే ఉందా, లేకుంటే వీళ్ళు కొట్టడం వల్ల నిజంగా ఇట్లా అయిపోయిందా? ఒకటి, నేను ఒక యాక్టివిస్ట్గా మీ దృష్టికి తేవాలనుకుంటున్నా. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలలో ఉన్నా. పోలీసు వాళ్ళు ఎవరైనా అక్రమంగా ఇరికించాలంటే ఇటువంటి ట్రిక్స్ చేస్తారు. మీకు యాది ఉంటే 2008లో సత్యం బాబు కడవలేకుంటే ఇదే స్థాయిలో పడ్డాడు. అప్పుడు కూడా ఆయనకు ప్రాబ్లం ఉన్నాడు. ఈ రోజు 2 పిల్లలతో మంచి సంసారం చేస్తుంది. పోలీసుల వల్ల ఇది జరిగిందని నేను చెప్తున్నాను. ఇదే కాదు, అట్లా చాలా కేసులు ఉన్నాయి. మరి ఎందుకు ఇంతగానో అంటే ఇంత విరుచుకుపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ పోలీసులకు, జూబ్లీస్కు సంబంధించినటువంటి పోలీసులకు? ఎందుకంటే చాలా నేరాలు చేసి ఇప్పటికీ అంటే చెయ్యరాని నేరాలు చేసిన వాళ్ళకు కూడా బెయిల్ వచ్చి ఒక్కరోజు కూడా స్టేషన్ కావచ్చు, కోర్టు మెట్లు ఎక్కడం కావచ్చు తెలియదు వాళ్ళకు. వెంటనే స్టేషన్ బెయిల్ కావచ్చు, రకరకాల బెయిల్కి సంబంధించి చట్టపరంగా తీసుకుంటా ఉన్నారు. మరి ఈ ఒక మైనర్ బాలుని ఇంత విపరీతంగా 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పోలీసులకు? దీని వెనుక నిజంగా ఏదైనా రాజకీయ కుట్ర ఉందనుకుంటున్నారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? 100% రాజకీయ కుట్ర ఉన్నది. అసలు రాజకీయ ఇన్వాల్వ్మెంట్తోనే ఈ కేసు ఇంతవరకు వచ్చింది. ఎందుకంటే సదరు నిందితుడు ఎవడైతున్నాడో పక్కింటి వాడు కాంగ్రెస్ యాక్టివిస్టు, అక్కడ లోకల్గా ప్రెసిడెంట్గా కూడా చేసిండంట. ఆ పార్టీ ప్రభావాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని పోలీసులను వాడుకున్నారు. మనం 100కు డయల్ చేస్తే 1-2 గంటల తర్వాత వచ్చే పోలీసు వాళ్ళు 5 నిమిషాల్లో, సంఘటన జరిగిన 5 నిమిషాల్లో అక్కడ ఉన్నారు. 5 నిమిషాల్లో ఉండడమే కాకుండా వాడిని ఆ దాడికి తీసుకుపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మైనర్ బాలుని పెట్టొద్దని తెలుసు కదా మరి. అంటే అతి ఉత్సాహం, అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లను ప్రసన్నం చేసుకోవాలని దాంతోనే తీసుకుపోయారు. తీసుకుపోవడమే కాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తీసుకుపోవడమే కాకుండా వాళ్ళని అధిక చేయాలని, ప్రసన్నం చేసుకోవాలని దాడి కూడా చేశారు. ఇది ముమ్మాటికి ఆ నిందితులు ప్లస్ పోలీసులు వల్లనే జరిగింది ఇది. అందుకనే మేము పోలీసుల పాత్రని ఎక్కువ ఉన్నది మొదటి నుంచి వాళ్ళకి అనుమానాస్పదం. దళిత నాయకత్వం అంతా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా దళిత మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు స్పందిస్తలేరు? వాళ్ళ దాకా పోలేదంటారా ఈ విషయం? అందరికీ తెలుసు. ఇది ఆ పిల్లగాళ్ళ ఆ కుటుంబాన్ని చూస్తే దళిత సామాజిక వర్గానికి చెందిన తెలుసు. అయినా కానీ వాళ్ళు ఎప్పుడైతే పార్టీల కండువాలు వేసుకుంటారో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తప్ప మాల సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానే కారు. మరి అయితే ఇప్పుడు మాల ప్రజలు మాట్లాడాలి కదా.
ఎక్కడ మాలా సంఘాలు మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు ఇన్ని రోజులైంది 7 నెలల నుంచి ఏ ఒక్క ప్రజాప్రతినిధి పోలే, ఏ ఒక్క కుల సంఘాల నాయకులు పోలే, ఆర్నే యాక్టివిస్టులు పోలే. ఎందుకు పోలే? వివేక్ వెంకటస్వామి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నాడు కదా. ఇక మంత్రి అంటే లేబర్ మినిస్టర్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే దళిత సామాజిక వర్గానికి చెందిన దామోదర్ రాజనరసింహ ఉన్నాడు కదా, ఆయన ఆధీనంలో పనిచేసే న్యూరో సర్జను, నీ ఆధీనంలో పనిచేస్తున్న ఉస్మానియా హాస్పిటల్లో విధులు నిర్వహించిన న్యూరో సర్జను ఎక్కడ అపోలోలో ఎట్లా చెప్తుంది? ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఉన్న అధికారుల పర్యవేక్షణ ప్రభుత్వానికి లేకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇదంతా జరుగుతున్నది. అయితే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా తమ విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన పోలీస్ అధికారుల మీద సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేయాలి. సివి ఆనంద్ గారు మేము ఫ్రెండ్లీ పోలీస్ గారు చెప్తారు కదా, ఎక్కడ పోయిందని ఫ్రెండ్లీ పోలీసు? ఎస్సీకి సంబంధించిన వెళ్తే గేట్ కాడ బయట పెడతారు మీరు. అండ్ మైనర్ బాలుడు ఉంటే అక్రమంగా పిల్లగాని లోపల తీసుకుపోతారు, తల్లిని 3 రోజులు బయట పెడతారా? తిండి కూడా పెట్టారా? ఇంకా వేరే నిందితుని వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళని తిండి పెడితే 3 రోజులు ఉంటారా? ఎక్కడ పోతుందండి ఫ్రెండ్లీ పోలీస్? ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి? రూలింగ్ గవర్నమెంట్ ఉన్న ప్రజాప్రతినిధుల నాయకులకు, కార్యకర్తలక. ఇప్పుడు అందుకనే కదా జరిగింది కదా. అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన నాయకుడు కాకుంటే మీరు ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నానా? మేము ఇవన్నీ ఖండిస్తున్నాము. తప్పకుండా నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మొన్న నేను తీసుకుపోయి ఒక డివిఎంసీ మెంబర్గా పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇద్దామని పోతే మాకే పోలీస్ స్టేషన్ రానియలే. పోలీస్ స్టేషన్ ఎవరికుందా? మాలాంటి వాళ్ళకే కదా, బాధితులకే ఉన్నది కదా. మేము దాన్ని వ్యతిరేకించి దాన్ని డోర్ను నూక్కుంటూ పోయి లోపల కంప్లైంట్ ఇస్తే ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం స్పష్టంగా ఉంది. 18A రూల్ ఏం చెప్తుంది? ఎప్పుడైతే దళిత సామాజిక వర్గానికి చెందిన బాధితులు ఉంటారో ఫిర్యాదు స్వీకరించగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. నువ్వు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎందుకు చేస్తావా? సెక్షన్ 18A ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరం లేదని స్పష్టంగా చెప్తే నువ్వు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత 7 నెలల నుంచి ఏం చేసినావా? నీ పోలీస్ స్టేషన్లో దాడి చేస్తే ఇక్కడ ఏం ఎంక్వైరీ కావాలా నీకు? ఇక పిల్లగాడు నడవలేకుంటే సచ్చే స్థాయికి వచ్చి ఇంకా ఏం ఎంక్వైరీ కావాలా? మరి ఏ విధంగా నువ్వు ఎంక్వైరీ లేకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పిల్లగాని మీద? ఇంకో దారుణం చెప్తా. ఈ పిల్లగాని మీద, ఈ బాబు మీద చేసిన ఎఫ్ఐఆర్లో 77 BNS పెడుతుంది. 77 ఏం చెప్తుందంటే, ఒక మహిళలను ప్రైవేట్ పని చేసే క్రమంలో ఎవరైనా చిత్రీకరిస్తే అది ఆ క్రైమ్కి సంబంధించింది ఉంటుంది. 77B సెక్షన్ దానికి సూచిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది మొగైన తల తుడుచుకునే విజువల్ 5 సెకండ్లు వచ్చింది. ఇది ఎవరు చెప్పి? నేను నువ్వు కాదు. అక్కడ సాక్షాత్తు ఆ మొబైల్లో చెక్ చేసిన సిఏ గారు, ఎస్ఐ గారు, మిగతా కానిస్టేబుల్ అందరూ చెక్ చేసిన తర్వాత అందులో మహిళలది లేదు అని స్పష్టంగా చెప్పిండు. మహిళల చిత్రపటం వీడియో లేనప్పుడు మహిళలకు సంబంధించిన సెక్షన్ నువ్వు ఏ విధంగా పెడతావు? ఇందులో స్పష్టంగా తెలుస్తున్నది పోలీసులు తప్పు మీద తప్పు. ఇప్పుడు ఇది కూడా న్యూరాలజీ ప్రాబ్లం ఉన్నదని 16 జూలై 2025 రోజు ఇన్పేషెంట్ లామా తీసుకున్నారంట. అరే ఇంకా 6 రోజులు ఉందిరా నాయన, ఏం పోలీసు వాళ్ళరా మీరు? ఇప్పుడు వచ్చేసింది. లామా తీసుకొని పోయారు, బలవంతంగా డిశ్చార్జ్ చేసుకొని పోయారు. అంటే మీకు స్పష్టంగా తెలుస్తున్నది ఎంత అన్యాయంగా చేస్తున్నారో పోలీసులు, ఎంత ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చెప్తున్నారో తెలుస్తున్నది. ఆ అధికారి మీద కూడా ఇప్పుడు మనమే చూసినాం గూగుల్లో, ఇంత తప్పులు చేస్తున్నారు పోలీసులు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఫ్రెండ్లీ పోలీస్ అంటే నిందితులకా లేకపోతే దళితులకా స్పష్టం చేయాలి. సిపి గారు ఈ కేసు మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మీ స్పందన చెప్పాలి. మీరు ఫ్రెండ్లీ పోలీస్ అని ప్రసంగాలు గుప్పిస్తారు కదా, ఎవరికి ఫ్రెండ్లీ పోలీసో చెప్పాల్సిన బాధ్యత కూడా సివి ఆనంద్ గారి మీద ఉన్నది. ఎక్కడ పోతున్నదా? ఫైనల్గా ఈ కేసులో మొదటగా మేము మొన్న ఫిర్యాదు ఇచ్చిన దాంట్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఆ ముస్లిం నిందితులను 3 పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దాంతోపాటు తమ విధుల పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేసి అమాయక మైనర్ బాలుని, దళిత బాలుని కొట్టినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 రోజులు ఎవరైతే విధులు నిర్వహించారో వాళ్ళందరి మీద కూడా సెక్షన్ 4 కింద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళను కూడా ఇమీడియట్గా ఆ పోలీస్ స్టేషన్కి, గతంలో మనం చూసినాం పంజగుట్టలో మొత్తం పోలీస్ స్టేషన్కు అధ్యక్షులు, అట్లనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులను అందరూ కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఇది ఈరోజు ప్రారంభమైంది ప్రెస్ క్లబ్ నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాము. దీన్ని అవసరం ఉంటే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాం.